హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, జేఎన్టీహెచ్ బీటెక్ బీఫార్మసీ ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, మార్క్స్ ఎంటర్ చేసేస్తారు. అయితే మార్క్స్ ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత కాలేజీలో మాడిఫై చేసుకోవడానికి ఉంటుందా అని చెప్పేసి, అంటే ఇప్పుడు 0 వేశారు, వాడికి ఇంక్రీజ్ చేసుకోవడం కుదరదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ ఇంటర్నల్స్ మాడిఫై చేసుకోవచ్చా అంటే, ఇక్కడ 2 కేసుల్లో మాడిఫై అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అది ఎవరెవరు చేసుకోవచ్చో కూడా చెప్తాను. అయితే ఫస్ట్ కేసు ఏంటంటే మీ కాలేజీలో ఇంటర్నల్స్ ఉన్నప్పుడు మార్క్స్ ఎంటర్ చేసి యూనివర్సిటీకి అప్డేట్ చేయకముందు మీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, అంటే అది ఎగ్జామ్స్ వెళ్ళి సబ్మిట్ చేయకముందు మీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుని ఏదో చేసుకోవాలి. హెచ్ఓడి దగ్గర కానీ వాళ్ళ దగ్గర. ఎగ్జామ్స్ వెళ్ళి వెళ్ళిన తర్వాత మరి ఇట్లా పరిస్థితి ఏదో చెప్పుకొని మీ పర్సనల్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అదని చెప్పి అట్లా చేసుకోవచ్చు, అప్పుడు మాడిఫై చేసుకోవచ్చు. ఇక రెండో కేసు ఏదైతే ఉందో సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇంటర్నల్స్ మళ్ళీ జరుగుతాయి. ఎప్పుడు మీరు ఎండ్ ఎగ్జామ్ రాస్తారు కదా, ఇంటర్నల్స్ వెళ్ళిపోతాయి యూనివర్సిటీకి. అప్పుడు ఎండ్ ఎగ్జామ్స్ రాసుకున్న తర్వాత సిబిటి ఎగ్జామ్స్ అనేవి వేస్తారు ఇలాంటి వాళ్ళ కోసం. ఆ సిబిటి ఎగ్జామ్ రాశారనుకోండి, సో 20 మార్క్స్కి ఉంటుంది. అది కూడా దేనికి, రెగ్యులర్ ఎగ్జామ్కి అయితేనే సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, సప్లీకి ఉండదు. సో అలా చేసినప్పుడు అప్లై చేసుకొని రాసుకుంటే ఇంటర్నల్స్ ఎంత వస్తే అంత బెస్ట్ మార్క్స్ ఉంచేస్తారు. సో అదొక మార్గం. అయితే ఈ రెండిట్లో ఈ మార్గాలే ఉన్నాయన్నమాట, ఈ 2 మార్గాలు. అయితే మరి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే R18 బ్యాచ్లో రెగ్యులర్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. ఏ సెమిస్టర్ సప్లీలు R18 వాళ్ళకి లేదు. అది కాక మళ్ళీ R22లో వచ్చేసరికి అసలు R22 వాళ్ళకి సిబిటి ఎగ్జామ్స్ అన్న కాన్సెప్టే లేదు. సో R18 వాళ్ళు ఎలిజిబుల్, అది కూడా రెగ్యులర్ ఎగ్జామ్ అయితేనే. ఫర్ ఎగ్జాంపుల్ 4-2 ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, దీని తర్వాత రెగ్యులర్ 4-2 సిబిటి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు R18 వాళ్ళు, 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు. కానీ 2023, 2022 వాళ్ళు సప్లీ రాస్తారు కదా 4-2ని, వాళ్ళకి కుదరదు. సో ఇదండి ఓవరాల్గా కెన్ వి చేంజ్ జేఎన్టీహెచ్ బీటెక్ బీఫార్మసీ ఇంటర్నల్ ఎగ్జామ్స్, ఇంటర్నల్ మార్క్స్ మార్చుకోవచ్చా అంటే. ఓకేనా.